వనదేవత హెచ్చరిక. ఒకానొక గ్రామంలో చెమటకుడనే వ్యాపారి ఉండేవాడు. ఒక్కసారిగా వ్యాపారంలో అమితమైన నష్టం రావడం వల్ల అప్పులపాలై ఆయన ఉన్నదంతా పోగొట్టుకొని కట్టుబట్టలతో బికారిగా మిగిలాడు. ఇక ఆ గ్రామంలో నలుగురికి ముఖం చూపించలేక భార్య, ముగ్గురు పిల్లలతో మరో గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఆయనకొక సాధువు ఎదురై, నీవు చెమటకుడివి కదూ, ఎంత వైభవంగా జీవిస్తూ సాధువులను భక్తి శ్రద్ధలతో సత్కరించేవాడివి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏదో దుర్గతికి గురి అయినట్టు తోస్తున్నది. ఏం జరిగింది చెప్పు అని అడిగాడు. చెమటకుడు తన దురదృష్టాన్ని సాధువుకు చెప్పుకున్నాడు. సాధువు వెంటనే, నీ వంటి మంచివాడికి రావాల్సిన కష్టం కాదిది. అయితే నీవు జీవితంలో ఎప్పుడూ శ్రమపడకుండా శ్రమజీవుల కష్టం మీదనే బాగుపడ్డావు. కొంతకాలం పాటు శరీర శ్రమతో జీవించు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఆ తర్వాత కూడా శరీర శ్రమను వదిలిపెట్టకు అని సలహా ఇచ్చాడు. స్వామి, మీ సలహా తప్పక పాటిస్తాను. పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మలేక పొరుగురు పోతున్నాను. అక్కడ నేనెలా జీవించాలో మీరే ఉపదేశించండి అని చెమటకుడు వినయంగా అన్నాడు. సాధువు కొంచెం సేపు ఆలోచించి, సుకుమారంగా బ్రతికిన వాడివి, ఒక్కసారిగా శ్రమపడాలంటే ఇబ్బందవుతుంది. అందుకని నీకొక వరమిస్తున్నాను. శ్రమతో కూడిన ఏ పనైనా సరే నువ్వు అదే శ్రమ చేసే ఇతరుల కన్నా 10 తక్కువ శ్రమతో సాధించగలవు అని అన్నాడు. చెమటకుడు సాధువు ఇచ్చిన వరాన్ని మహాప్రసాదంగా భావించి ఆయనకు నమస్కరించి భార్యాబిడ్డలతో పొరుగురుకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక గొడ్డలి సంపాదించి దాపులనున్న అడవికేసి బయలుదేరాడు. అయితే ఆ ఊళ్ళో కట్టెలు కొట్టి జీవించేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ ఒక్కటై చెమటకుడికి అడ్డు తగిలారు. చెమటకుడు వాళ్లతో వినయంగా, అయ్యలారా, నేను నా భార్య బిడ్డలను పోషించుకునేందుకు వేరే మార్గమేదైనా ఉంటే తమరే చెప్పండి అని అన్నాడు. ఇక్కడికి దూరంగా వృక్షారణ్యమున్నది. అందులో వంట చెరుకుగా పనికి వచ్చే చెట్లున్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రావడం లేదు. కారణం తెలియదు. నీవక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టి సమీప రాజధాని నగరంలో అమ్మితే మంచి ధర పలుకుతుంది అని కట్టెలు కొట్టేవాళ్లు సలహా ఇచ్చారు. చెమటకుడు భార్య బిడ్డలతో వృక్షారణ్య సమీపానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన భార్యతో, నీవు నా కారణంగా చాలా శ్రమ పడుతున్నావు. నీవు పిల్లలు అరణ్యంలోకి రావద్దు. నా కోసం ఒక రోజంతా ఎదురుచూడు. నేను తిరిగి వస్తే మనం హాయిగా జీవించవచ్చు. లేదా నీవు 4 ఇళ్లలో దాసీగానైనా పనిచేసి మన పిల్లలను పైకి తీసుకురా అని అన్నాడు. దానికి చెమటకుడి భార్య, ప్రమాదకరమైన అరణ్యంలో అడుగు పెడుతున్నారు. ఇలాంటప్పుడే మీకు తోడవసరం. బ్రతికితే కలిసి బ్రతుకుదాం. అలా కానప్పుడు అందరం కలిసే బ్రతుకులు ముగిద్దాం అని అన్నది. కొంత దూరం వెళ్ళాక చెమటకుడు మంచి వృక్షాన్నొకదాన్ని ఎన్నుకొని నరకడానికై గొడ్డలి ఎత్తాడు. ఎత్తిన గొడ్డలిని దింపేలోగా ఆయనకొక భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ మరుక్షణం ఆ వృక్షం ఒక భయంకరాకారుడిగా మారిపోయి, నా జోలికి రాకు, నిన్ను నీ కుటుంబాన్ని మింగేస్తాను అని అనడంతో చెమటకుడు కొద్దిసేపు దిగ్భ్రాంతుడైపోయాడు. పొండి, త్వరగా ఇక్కడ్నుంచి పారిపోండి, లేకుంటే నేను మిమ్మల్నందర్నీ మింగేస్తాను అని ఆ భయంకరాకారుడు మరొకసారి హెచ్చరిస్తూ అన్నాడు. చెమటకుడు అప్పటికి తేరుకొని, నీవు నన్ను నా కుటుంబాన్ని మింగేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేనిక్కడికి కట్టెలు కొట్టుకునేందుకు వచ్చాను తప్ప తప్పేమీ చేయలేదు. మనిషి శరీర శ్రమతో జీవించాలనుకున్నప్పుడు వారించడం నీ తప్పు అని అన్నాడు. వెంటనే భయంకరాకారుడు తిరిగి మహావృక్షంగా మారిపోయాడు. చెమటకుడు ఈ విచిత్రానికి ఆశ్చర్యపడుతూనే మళ్లీ గొడ్డలిని పైకెత్తాడు. ఆగు చెమటక అన్న మాటలు వినిపించి చెమటకుడు ఆగిపోయాడు. అప్పుడొక దేవత ప్రత్యక్షమై, చెమటక, నేను వనదేవతను. ఈ వనంలోని వృక్షాలను, జంతువులను నేను సంరక్షిస్తుంటాను. ఇక్కడున్న ప్రతి వృక్షాన్ని ఆశ్రయించుకొని ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి. నీవు మా జోలికి రాకు. నీ వద్ద మహిమగల గొడ్డలి ఉండడం వల్ల క్రూర మృగాలు నీ కుటుంబాన్ని, నిన్ను ఏమీ చేయలేకపోతున్నాయి. వృక్షం రాక్షస రూపంలో బెదిరించినా నీవు భయపడలేదు. అందువల్ల నేనే స్వయంగా వచ్చాను. నా మాట విని ఈ వనం వదిలి వెళ్ళిపో అని కోరింది. చెమటకుడు ఆశ్చర్యంగా, అమ్మ, నీవు చెప్పింది బాగానే ఉన్నది. కానీ నాకొక చిన్న కుటుంబం ఉన్నది.
నేను వాళ్లను పోషించుకోవాలి. అందుకు నేనేం చేయాలో చెప్పు అని అన్నాడు. నీవేం చేయాలో ఈ దేశపు రాజు చెబుతాడు. రాజాజ్ఞకు మనుషులతో పాటు దేవతలు కూడా తలవంచక తప్పదు. ఆయన చెబితే నేను కూడా నిన్నడ్డగించను అని వనదేవత అన్నది. సరే అయితే రాజుగారినే కలుసుకుంటాను, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో ఏమో అని చెమటకుడన్నాడు. వనదేవత చెమటకుణ్ణి కళ్ళు మూసుకోమన్నది. ఆయన అలాగే చేశాడు. ఇప్పుడు కుటుంబంతో పాటు చెమటకుడు ఒక నిండు సభలో ఉన్నాడు. కొలువు తీరి ఉన్న రాజు సభికులు హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన ఆ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చెమటకుడు వారికి తన కథ చెప్పుకున్నాడు. రాజు చెమటకుడితో, నీవు నా దేశ పౌరుడివి, నిన్ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత నాది. నీ అర్హతకు తగ్గ ఉద్యోగమిస్తాను, హాయిగా జీవించు అని అన్నాడు. చెమటకుడు దానికి అభ్యంతరం చెబుతూ, సాధువు నాకు వరమిచ్చాడు. గొడ్డలి పట్టి శరీర శ్రమ చేస్తేనే నా తప్పులకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. చెట్లను కొట్టవద్దనడానికి వనదేవత ఎవరు? తమరు వనదేవతను శాసించండి అని అన్నాడు. రాజుకు చెమటకుడి మాటలు సబబుగానే తోచాయి. ఆయన చెమటకుడి నుంచి గొడ్డలి తీసుకొని తానొక్కడు వృక్షారణ్యానికి వెళ్ళి వనదేవతను పిలిచాడు. వనదేవత ప్రత్యక్షమై రాజు సందేహం విని, రాజా, నీ ప్రజలను నువ్వు రక్షించుకుంటున్న విధంగా నేనీ వనాన్ని రక్షించుకుంటున్నాను. ఈ వనంలో ఎన్ని జాతుల వృక్షాలున్నాయో అన్నిటినీ మరొక స్థలంలో నాటించు. ఇలాంటి వనం మరొకటి తయారయ్యేదాకా వేచి ఉండు. అప్పుడు మూడో వనానికి ప్రారంభోత్సవం చేసి ఇక్కడి వృక్షాలను నీ వంట చెరుకుకై ఉపయోగించుకో. అంటే ఒక వనం నాశనమవుతూ ఉంటే అలాంటిదే మరొకటుండాలి, వేరొకటి ప్రారంభించబడాలి. ఇందుకు నీవు అంగీకరిస్తే నీకు నీ ప్రజలకు మేలు జరుగుతుంది. లేని పక్షంలో నీ రాజ్యం సర్వనాశనమవుతుంది అని చెప్పింది. రాజు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయి చెమటకుడితో, నీవు నీ గొడ్డలిని ఉపయోగించి వృక్షారణ్యాన్ని నాశనం చెయ్యాలనుకుంటే అందుకు చాలా సంవత్సరాలు ఆగవలసి ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఎందరో కట్టెలు కొట్టుకునేవాళ్లున్నారు. వాళ్లకే తగినన్ని చెట్లు లేవు. మా రాజ్యానికి అవసరమైన కట్టెలను పొరుగు దేశం నుంచి కొనాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు మరేదైనా వృత్తిని అవలంబించు అని రాజు చెప్పాడు. చెమటకుడు తన కుటుంబంతో సహా పొరుగు దేశానికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకునేందుకు అక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు. వర ప్రభావం కారణంగా చెమటకుడు 50 మంది శ్రమపడి కొట్టే కట్టెలను తానొక్కడే కొట్టగలిగేవాడు. అందువల్ల క్రమంగా అతడు తిరిగి భాగ్యవంతుడయ్యాడు. తన దేశంలో అంతులేని వృక్ష సంపద ఉండి కూడా హెచ్చు ధరకు పొరుగు దేశం నుంచి కట్టెలు కొనే రాజు తెలివిలేమికి చెమటకుడు నవ్వుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కొన్నాళ్లు జరిగేసరికి చెమటకుడుంటున్న దేశంలో ఎన్నడూ ఎరగని కరువొచ్చింది. వృక్షాలు లేక ప్రజలు నీటి చుక్కకై తప్పించిపోయే పరిస్థితి ఏర్పడింది. నీరు లేని కారణంగా పంటలు పండక ప్రజలు తిండి లేక మలమల మాడిపోసాగారు. క్షామ నివారణ కోసం రాజు యజ్ఞాలు చేయించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఏళ్లు గడిచిన కొద్దీ పరిస్థితులు దిగజారిపోతూ ఉంటే ఆ దేశపు ప్రజలు క్రమక్రమంగా సుభిక్షంగా ఉన్న ఇతర దేశాలకు వలసపోసాగారు. పేదరికం కారణంగా దొంగతనాలు, దోపిడీలు వృద్ధి చెంది సామాన్యులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో చెమటకుడు కూడా తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ సమయంలో అతడికి ఏదో జబ్బు చేసి ముఖం నిండా మచ్చలేర్పడ్డాయి. వైద్యుడు వచ్చి చూసి రోగ నిర్ణయం చేయలేకపోయాడు. ఏం చెయ్యాలా అని చెమటకుడు బాధపడుతూ ఉండగా రాజభటులు వచ్చి ఆయనను తీసుకుపోయారు. తను చేసిన నేరమేమిటో తెలియకుండా చెమటకుడు వారం రోజుల పాటు కారాగారంలో ఉన్నాడు. కారాగారం నిండా ఆయనలాగే ముఖం నిండా మచ్చలున్న వాళ్లే ఉండడం చూసి చెమటకుడు ఆశ్చర్యపోయాడు. వారం రోజులు గడిచాక ఖైదీలందర్నీ ఒకచోట సమావేశపరిచి రాజు వాళ్లతో, అయ్యలారా, మీ పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి. వనాలు నాశనం చేసే ముందు కొత్త వనాలను సృష్టించాలని వనదేవత నన్ను హెచ్చరిస్తే నేను తాత్కాలిక ప్రయోజనం చూసుకొని ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాను. వనాల కారణంగానే ఏ దేశంలోనైనా వాతావరణం సక్రమంగా ఉంటుంది. వర్షాలు సకాలంలో కురుస్తాయి.
మనిషి జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే వనాలను సంరక్షించుకోవాలి. ఈ విషయం పొరుగురాజు గుర్తించాడు. అందువల్లనే ఆయన దేశం సుభిక్షంగా ఉన్నది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మన దేశంలో వనాలను నాశనం చేస్తే వాళ్ళు శిక్షింపబడతారు. వనాలకు అన్యాయం చేసిన వారందరికీ ఇలా ముఖాలపై మచ్చలేర్పడతాయి. వనదేవత నాకు కలలో కనపడి చెప్పింది అంటూ తన ముఖానికి కప్పుకున్న పల్చటి ముసుగును తొలగించాడు. తనలాగే రాజుకు కూడా ముఖం నిండా మచ్చలుండడం చూసి చెమటకుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఆయనకు ఎదురుగా వనదేవత కనిపించింది. ఆమె చిరునవ్వు నవ్వి, చెమటక, నా హెచ్చరికను పాటించకుండా వనాలను నాశనం చేస్తే మనుషులు ఎటువంటి కష్టాలకు గురి అవుతారో చూశావు కదా. నా హెచ్చరికను పాటించని రాజులు కొందరున్నారు. వారి దేశాలే ఈనాటి ఎడారులు అని వనదేవత అన్నది. చెమటకుడు వనదేవతకు చేతులు జోడించి, అమ్మ, నా కుటుంబ పోషణకు ఏ వృత్తి అవలంబించమని నీ ఆజ్ఞ అని అడిగాడు. చెమటక, దగ్గర మహిమగల గొడ్డలి ఉన్నదని నువ్వు చెట్లను నరికి కట్టెలమ్మే బ్రతకవలసిన అవసరం లేదు. సాధువు ఇచ్చిన వరం ఉన్నది కదా. నువ్వు నాగలి పట్టి పొలం దున్ని వ్యవసాయం చేసినా ఇతరుల కన్నా 10 ఎక్కువగా పంట పండించగలవు అని వనదేవత చెప్పింది. చెమటకుడు తిరిగి గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు బీడుగా పడి ఉన్న వ్యవసాయ యోగ్యమైన ఎంతో భూమి కనిపించింది. అక్కడ అతడు వ్యవసాయం ప్రారంభించి కొద్ది కాలంలోనే దారిద్ర్య బాధ నుంచి బయటపడి భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు.